ఇక్కడ విచ్చేసినటువంటి మా కమిటీ సోదరులకి, అదేవిధంగా మీడియా, సినీ పరిశ్రమ ఒక కుటుంబం, భార్యాభర్తల్లాగా ఇద్దరం కలిసి ఉంటేనే ప్రజలకి లబ్ధి చెందుతుంది. ఎప్పుడు కూడా మీడియాని నా చిన్నప్పటి నుంచి, నా 7వ ఏట నుంచి చూస్తున్నాను. సినీ కుటుంబంలో పుట్టి పెరిగాను. ఎప్పుడు మీడియా మేము కలిసి ఒక కుటుంబంలానే పనిచేస్తూ వచ్చాం. కాబట్టి ఈ రోజున మన మధ్య బిఏ రాజు మా ఫ్యామిలీ మెంబరే కాకుండా మీడియా అందరికీ ఒక పెద్ద అన్నయ్య. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా ఇంట్లో ఒక మనిషి, ఆయన మన మధ్య లేడు. అదేవిధంగా టిఎన్ఆర్ యువకుడు, మీడియాలో అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి, సినీ నటుడుగా నాతో కలిసి సినిమాలు కూడా చేశాడు. ఎప్పుడూ చిరునవ్వు, ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇద్దరిని మనం ఈ రోజున ఈ యొక్క సమావేశంలో, ఈ యొక్క పరిశ్రమలో మిస్ అవుతాం. ఒక్క నిమిషం దయచేసి అందరం కూడా, మేమందరం కలిసి మాకి ఒక మార్పు రావాలని, ఆ మార్పులో భాగంగా ఏ యొక్క దేశానికైనా, ఒక సంస్థకైనా ఒక సౌల్ సాంగ్ ఉంటుంది. అది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బిడ్డల్ని కలిపి ఒకటి చూస్తుంది. ఈ యాంథమ్ మాకు ఒక అద్భుతమైన యాంథమ్. స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా స్మరించుకుంటూ అనూప్ రూబెన్స్ సంగీతం వహించి ఇనాగరల్ రోజున ఈ అద్భుతమైన గీతాన్ని ప్లే చేసి, అక్కడి నుంచి ప్రతి సమావేశంలో ఉండాలి గీతం అనేది జనరల్ బాడీలో రాటిఫై చేయించి, మొన్న డైరీ లాంచ్లో కూడా పెద్దల కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు అందరూ ఉండగా జయసుధ గారు ఈ యొక్క యాంథమ్ ప్లే చేసి ఒక్క 30 సెకండ్స్ ప్లే చేసి స్టార్ట్ చేసేస్తారు. మెరుపైన తనతో కురిసే చినుకైన తారలెన్నున్న అవగా ఆకాశం అమ్మ. తెరపై వెలిగే తారలు మేని ఎందరు తల్లుల బిడ్డలమే. ఓ కుటుంబంగా మమ్మే మార్చినావమ్మ. ఇంటింతై పెరిగిందే చేతుల్లో మనమే రాలిందా దివి నుంచే గుండెల్లో సుమమే. తను నుంచి వందనం చేద్దామా. ఇది మనమా మనమా మనమందరికీ అమ్మ. ఇది మనమా మనమా ఘనం చెయ్యేదమ్మ. ఇది మనమా మనమా అందరికీ అమ్మ. ఇది మనమా ఇది మనమా. మరొకసారి పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఒక్క నిమిషం అండి, సరే, ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే నాకు కథలు మాట్లాడటం అలవాట్లేదు, కాగితాలతో రావడం అలవాటు. ఉన్న ఫ్యాక్ట్స్ మరొక్కసారి మీ ముందు చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్. ఎవరిని దూషించడానికో, ఎవరి మీద కాలు దూవడానికో కాదు. మా పయనం 6 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాలు వెంటనే నేను వచ్చి నన్ను ప్రెసిడెంట్గా చేసేయండి నేను అడగలేదు. జయసుధ గారు, మా అక్కగారు పోటీ చేసినప్పుడు, నువ్వు ఉండాలి నాతో తోడుగా అన్నప్పుడు, ఒక మహిళకి ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. మా అక్కనే కాదు, ఒక మహిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద గౌరవం పొందినటువంటి
ఒక మహిళకి తోడుగా వెళ్ళాను. దాసరి గారు, గురుగారు దాసరి గారు బ్లెస్సింగ్స్తో, పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో దిగాం. ప్యానల్ అంతా గెలిచాం, కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆమె కొంతలో ఓడిపోయింది. మేమందరం చింతించాం, దుఃఖించాం. అక్కడి నుంచి మా చరిత్ర ప్రారంభమైపోయింది. వెల్ఫేర్ కమిటీగా చైర్మన్గా వచ్చాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని ఒక మార్పు కోసం, ఒక విజన్తో, డివిజన్ ఉండకుండా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్, 76 or 79 ఓట్స్తో, 400 పైన పోలైన ఓట్స్తో గెలిచినటువంటి కమిటీలో ఇది ఒక భాగం, ఒక మంచి ఉద్దేశంతో. తరువాత నరేష్ ఏంటని నేను చెప్పుకోకర్లే. నేను సినిమా బిడ్డని, నేను మా బిడ్డని, నేను సినీ పరిశ్రమకి ఎటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా మా కుటుంబం ఎప్పుడు సినీ పరిశ్రమ కోసం, మా కోసం ఎప్పుడు ఉన్నది. కాబట్టి నరేష్ కలుపుకుపోలేదు, నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్టిన ప్రెస్ మీటు నేనెవరో, ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను. ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. ఆ లెటర్ వచ్చిందా? మాకు ఇచ్చింది, అదే తెలుగులోనే ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజు గారు నాకు మంచి మిత్రుడు, అందరికీ కొంతమంది మాకు ఎప్పుడో 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అనుకున్నప్పుడు చెప్పాను, చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి, ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తారు. ఏ తెలుగు సినిమా బైలాస్ పట్టి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేయవచ్చు. అది నిర్ణయించేది ఓటర్స్. ఆయన చెప్పడం జరిగింది, తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని, తప్పకుండా ఎవరొచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే, నేను ఒక్కసారే పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని, జనరల్ సెక్రటరీగా అందరూ ఆమోదించినట్టు పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే, మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టుగా ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకొని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయగలి, ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రావు ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు, ఆయన ఏం నేను తప్పు పట్టట్లా. కొంత
కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి కూడా, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమర్థి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగే వస్తుందా, ఇది మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్, డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే. లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒక్కోడానికి వచ్చారా, ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకోమని నేనేం మాట్లాడలేదు. అందరు కలిసే పనిచేద్దాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకాష్ రాజ్ గారు మా ఆఫీస్ పంపించారు. వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ elected Ma committee for the period of 2019-21 has ended. ఎప్పుడు పంపించారంటే 9th April, ఫ్రైడే 9th April. చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెంట్ హోల్డ్ ఎలక్షన్స్ యాజ్ ద ఈసీ మీటింగ్ హ్యాస్ ద ఈసీ మీటింగ్ బీనింగ్ కాల్డ్ టు డిసైడ్ ద ఎలక్షన్ ప్రాసెస్. వై ఇస్ ద జనరల్ బాడీ నాట్ yet held yet? I request you to please address this apprehensions. భయపడుతున్నాం. దానికి మా నుంచి ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే ఏప్రిల్ 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజే, సేమ్ డే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా 1 సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తి అవడానికి ఏప్రిల్, మే, జూన్ అవుతుంది. జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి. మధ్యలో అది మారింది ఎందుకో. జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు, ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి, మీడియా సోదరులకి, మీడియా లేకుండా ఏమీ ఉండదు, వారికి స్పష్టంగా చెప్తున్నాం. మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి, కుటుంబం 900 మెంబర్స్. మొన్న ప్రకాష్ రాజ్ గారు షాక్ అయ్యాను, 500 మెంబర్స్ అన్నారు, మళ్ళీ ఓటర్స్ అన్నారు, కన్ఫ్యూషన్లో.
27 మంది సభ్యులు అన్నాడు. ఎగ్జిక్యూటివ్ 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు. ఆయన డేటా అందిస్తామని నేను వచ్చాను. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేసామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా నాకు టైం ఇవ్వాలి. స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుంది ఏంటంటే, భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు ఇంత అర్లీగా. ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోపెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడే ఇచ్చేసాం. సర్వే అనేది ఒక చరిత్ర మాలో. దీన్ని బట్టే ఇప్పుడు కాదు, రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు. నా వంతు, మా వంతు, అందరి వంతు, మా కమిటీ 26 మంది అందరూ ఏం చేయాలో చేశాం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక ఆర్టిస్టు 10,000 పంపించండి దహనానికి లేదన్న ఫోన్లు నాకు చాలా వచ్చేది. మేము వచ్చిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 728 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. 728 పీపుల్, నోట్ ఇట్. ఎందుకు మిగతా వాళ్ళకి కాలేదంటే వయసు మించిన వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు తప్ప, ఇంటింటికి అడిగి 728 మందికి ప్రాణరక్షణ కల్పించాం. ఇది మా విషయంలో భాగం. అప్ టు 70 ఇయర్స్ అయితే ఎల్ఐసిని రిక్వెస్ట్ చేసి 78 ఇయర్స్ వరకు కూడా పెంచి పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు సఫర్ అవ్వకూడదని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. ఇందులో ఈ కుటుంబాలు చాలామంది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని 3 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే విత్ ఇన్ 48 అవర్స్, 24 అవర్స్ ముందు చెక్ రిలీజ్, తర్వాత మేము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. గుండు హనుమంతరావు గారు ఫ్యామిలీకి చెందింది, దేవదాస్ కనకాల్ గారి ఫ్యామిలీకి చెందింది, వేణుమాధవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, గీతాంజలి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, టిఎన్ఆర్ ఫ్యామిలీకి వెళ్ళింది, ఇంకా చాలామందికి వెళ్ళింది. 16 మందికి మేము 48 లక్షల రూపాయలు, అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అత్యధిక క్లిష్ట పరిస్థితుల్లో వారికి మేము అందించాం. ఎందుకంటే ప్రాణరక్షణ, ఆర్టిస్ట్ చచ్చిపోయినప్పుడు సినిమాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ రక్షణ అనేది ఒక కవచం ఆ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారు కాబట్టి. ఎస్, నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో కరోనాలో చూస్తున్నారు, ఒక హాస్పిటల్కి వెళితే 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఎవరి నుంచి ఇస్తాం? 314 మెంబర్స్కి అడిగిన వాళ్ళకి మా ఇన్సూరెన్స్ చేసింది. ఫస్ట్ టైం చరిత్రలో నేను చెప్తాను. అంటే 314 సభ్యులంటే 617 ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపితే 931 ప్రాణాలకి మేము మెడికల్ రక్షణ ఇచ్చాం. ఇది విషయం కాదా? ఇది మా చరిత్రలో హిస్టరీ. అందరు ప్రెసిడెంట్లు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మా చరిత్రలో చెప్పమనండి, ఇంతమందికి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ అయిందా చెప్పమనండి. ఎందుకంటే కరోనాలో
ఫుడ్కి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో ఇది ఇచ్చాం. తర్వాత 96 లక్షలకి ఈ మా మెంబర్సు దీన్ని వాడుకున్నారు. కరోనాలో పెన్షన్స్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈ టర్మ్లో 6000 చేశాం. 3000 చేసి 6000 చేశాం. 214 ఎవరి టైరన్నా కానివ్వండి, మొత్తం 5 మందికి మెంబర్స్కి నామినల్గా 1000 రూపీస్ వెళ్ళేది. మేము ఇప్పుడు 33 మందికి 1,86,000 ప్రతి నెల పెన్షన్లకు ఇస్తున్నాం. ఇది మాకొచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లో ఇస్తున్నాం. ఇప్పుడు అంటే 800% పెన్షన్లు పెంచాం. పొట్టి వీరయ్య గారు చనిపోతే ఆమె కూతురు ప్రాధేయపడితే ఆయన పెన్షన్ని పొట్టి వీరయ్య కూతురికి ట్రాన్స్ఫర్ చేశాం ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద. ఇవన్నీ కూడా సమయం ఇచ్చి అందరినీ కలుపుకుని అందరూ అందుబాటులో ఉండి ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేస్తూనే వస్తున్నాం. మెంబర్షిప్ 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ ఉందండి అని చాలామంది యువత ఇస్ ద ఫ్యూచర్, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మా. యువత రావాలి, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యువత రావాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం చరిత్రలో కమిటీ ఆమోదం తీసుకొని 1,00,000 రూపాయల నుంచి 90,000 10,000 తగ్గించి 90,000కి ఇచ్చాం మెంబర్షిప్. అంతేకాదు యంగ్స్టర్స్ న్యూ కమర్స్కి ఈజీగా ఉండాలని 1,00,000 రూపాయలని 4 విడతలుగా తీసుకొని 1 సంవత్సరంలో కట్టండి లేదా 1.5 సంవత్సరంలో కట్టండి అని ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాం. 87 మెంబర్స్ ఇప్పటికి చేరారు. 82 lakhs మాకు జమ అయింది. మరి మా కమిటీ సరిగ్గా పనిచేయకపోతే, పనులు జరగకపోతే, మా మీద నమ్మకం లేకపోతే, మా మసకపారి ఉంటే 87 మంది కరోనాలో చేరతారా అండి? నేను అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మా ఆడిటర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సంవత్సరం 11,32,467 రూపాయలు మాకు రీఫండ్ వచ్చింది. ఇది హైయెస్ట్ ఇన్ ద మా హిస్టరీ ఆఫ్ 26 years. ఇది హైయెస్ట్ అమౌంట్. అందరి కమిటీ యొక్క కృషి, మా ఆడిటర్ గారి కృషి. కళ్యాణ లక్ష్మి పెళ్ళికి కావాలన్నప్పుడు నాకు తెలుసు, నన్ను అడుగుతారు చాలామంది, ఎవరన్నా ఒక 20,000 30,000 చదువుతారా అని. అలా ఉండకూడదని కళ్యాణ లక్ష్మి లాస్ట్ టైమే శివాజీ రాజా ఉన్నప్పుడే మేము ప్లాన్ చేసాం. ఈసారి మొదటి కళ్యాణ లక్ష్మిది 1,16,000 రూపాయలు పద్మా జయంతి గారికి శ్రీ కృష్ణరాజు గారు, శ్యామలా కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి అమౌంట్తో ఫస్ట్ ప్రారంభించాం పిల్లల పెళ్ళిళ్ళ కోసం. ఇది విజన్ కాదా? తర్వాత మాకు అప్లికేషన్స్ ఏం రాలేదు, ఎవరికి వచ్చినా చేస్తాం. తర్వాత ద్విచక్ర వాహనాలు 77,000 చొప్పున ముగ్గురికి పంచాం. 2,31,000 అయింది. ఎందుకంటే ఆర్టిస్టులు బస్సుల్లో పోవడం కష్టం, వాళ్ళకి ద్విచక్ర వాహనాలు ఉంటే ప్రజల్లో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారని పంచాం. ఇది స్పాన్సర్షిప్ నుంచి పంచాం, మా బడ్జెట్లోంచి మేము తీయలేదు. మెయిన్గా మేము సర్వే చేసినప్పుడు, చాలామంది కళాకారులు, వృద్ధ కళాకారులు, కొత్త వాళ్ళు చాలామంది అడిగింది ఏంటంటే, మాకు డబ్బులు వద్దండి, అవకాశాలు ఇప్పించండి, మాకు స్థిర మీద కనపడాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మాకు. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఒక బ్రోషర్ తయారు చేసి స్వర్గీయులు దాసరి నారాయణరావు గారి చేత రిలీజ్ చేయించి, జాబ్ కమిటీ అని ఒక కమిటీ ఎప్పుడన్నా చరిత్రలో ఉందా ఫస్ట్ టైం పెట్టి, గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ, లక్ష్మీకాంతరావు గారు మా ఎక్స్-అఫీషియో మెంబర్, వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ పెట్రోల్ వేసుకుని వాళ్ళు తిరిగి దాదాపుగా 35 మెంబర్స్, చాలామంది పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈసారి కూడా జీవిత రాజశేఖర్ గారు ప్రారంభించింది,
వెళ్ళాం, బ్రోషర్స్ తీసుకుని డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కలిసాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, రైటర్స్ కౌన్సిల్. కానీ దురదృష్టవశాత్తు కరోనా వచ్చి వల్ల ఆగిపోవడం జరిగింది. జాబ్ కమిటీ ఎప్పుడూ లేదు, మేము పెట్టింది, మేము నడిపాం. తర్వాత 25 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు ఒక యాంథమ్ని తయారు చేసి ఒక యాంథమ్ని విడుదల చేస్తే శభాష్ అన్నారు అందరూ కూడా. అందరూ ఆ యాంథమ్కి సల్యూట్ చేశారు. ఇది రాటిఫై చేసాం జనరల్ బాడీలో. తర్వాత నేను చెప్పుకోవడానికో పొగడటానికో కాదు, కానీ నా కమిట్మెంట్, మా ఫ్యామిలీ కమిట్మెంట్ కూడా నేను చెప్పాలి. కరోనా టైంలో కూడా ఏ ప్రోగ్రాం లేనప్పటికీ మా విన్నపం మేరకు 30 లక్షల రూపాయలు విరాళం వచ్చింది. 30 లక్షల రూపాయలు అంటే మెంబర్షిప్ ఇవ్వగలిగితే ₹1,00,00,000 దాటి 30 లక్షల రూపాయల విరాళంలో జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ సినిమాలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నారు. తర్వాత 15 ఫస్ట్ లాక్డౌన్లో ఆకలి అన్నం లేనని పరిస్థితిలో చాలామంది ఫోన్లు వచ్చినప్పుడు నేను అందరితో ఒక మెసేజ్ పెట్టి పర్సనల్గా, నేను లాక్డౌన్లో నాకు సినిమాలు లేవు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెల్ ఆఫ్, 900 మందికి మెసేజ్ పెట్టాను. మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాను 10,000 వెంటనే అంటే 150 మంది అప్లై చేసుకున్నారు. 130 మంది అప్లై చేసుకున్నారు. అంతేనా? 140 మంది అప్లై చేసుకుంటే వీళ్ళందరూ మా కమిటీ అంతా పనిచేసి రాత్రింపగళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసి మళ్ళీ కరోనాలో ఆఫీసులకు వెళ్ళి మా ఆఫీస్లో వితిన్ 1 వీక్ 10,000 రూపాయలు, 14 లక్షలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే మొన్న కూడా చెప్పిన ఉన్నారు. ఆ రోజుల్లో ఆపరేషన్ అండి, ఈ 10,000 నాకు చాలా హెల్ప్ అయింది, తిండికి హెల్ప్ అయింది, రకరకాలుగా థ్యాంక్స్ చెప్తూ ఇప్పటికీ నాకు రకరకాల స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక, ఇక్కడందరూ కూడా పంపించాం. పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళది, బట్ లిస్ట్ ఉంది. ₹1,00,000 చిరంజీవి గారు చేస్తున్నటువంటి మంచి పని సిసిసి కూడా ₹1,00,000 నేను డొనేట్ చేశాను. రాత్రి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు, 9:30కి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించారు. చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నావు, సొంత డబ్బులు నీ సబ్బులు ఈ టైంలో పంచడం అనేది మంచిది, సిసిసికి కూడా ₹1,00,000 ఇచ్చావు, చాలా హ్యాపీ నేను నరేష్ అంటే. నిజంగా నేను సంతోషపడ్డాను. కృష్ణరాజు గారు నీకు ఎంత తోడ్పడతాను, ఎంత కావాలో చెప్పు, ఎవరికి ఏం కావాలో నేను చూస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది పెద్దల ముందుకు వచ్చారు. కాబట్టి మా అమ్మ ఘట్టమనేని విజయనిర్మల గారు, ఆమె ఎప్పుడూ ఏ పదవి కోలుకోలేదు. ప్రతి నెల 5వ తారీఖు సాయంకాలం నేను షూటింగ్లో ఉంటే ఫోన్ చేస్తుంది, మాకు 15,000 పంపించావా? ప్రతి నెల పెన్షన్ల కోసం 15,000 ప్రతి నెల పంపించారు. 3 గంటలకంతా నాకు ఫోన్ వస్తుంది, బ్యాంక్ వెళ్ళిందా మాకు చెప్పాను. ఎందుకోసం? మా కోసం, ఏ స్వార్థం లేకుండా మా కోసం. అంతేకాక నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ఫండ్స్ తక్కువ ఉన్నాయంటే మా ఆఫీస్కి వెళ్ళి మా చేంబర్లో 5 లక్షల రూపాయలు ఆమె కష్టార్జితం నుంచి ఒక మహిళ మా అమ్మ డొనేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే ఎన్ని సంవత్సరాలు, 78 ఏళ్ళు అంటే 78,000 ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. 10 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఆమె మా కోసం ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు నేను దాన్ని 20,000 రూపాయలు చేశాను. 20,000 రూపాయలు చేశాను దాన్ని. 20,000 ప్రతి నెల పంపిస్తున్నాను. ఈ 3 నెలలుగా ఇన్సూరెన్స్ కోసం ఆపి ఇన్సూరెన్స్కి దాన్ని జమ చేస్తున్నాను. ఇది నేను ఏదో గర్వంగా చెప్పుకోవట్లేదు. మా కోసం ఏ పదవి ఆశించకుండా నేను 20 ఏళ్ళగా మెంబర్ని. మరి 20 ఏళ్ళగా ఏ పదవిలో నేను లేనే, నేను వచ్చి ప్రెసిడెంట్ అవుతాను ఇప్పుడు నేను వెంటనే అనలేదే.
నన్ను దాసరి గారు పిలిస్తే, యశోద్ గారు పిలిస్తే వెళ్ళాను, అక్కడి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఈ తర్వాత నేను కూడా విరమించుకుంటాను. నేను ఈరోజు డిసిప్లినరీ కమిటీ నన్ను విరమించుకోమంటే నేను ఈరోజు కూడా ఈ పనులన్నీ చేశాను. మేమందరం విరమించుకుంటాం, మేమందరం రిజైన్ చేస్తాం. వీఆర్ రెడీ. ఎందుకంటే ఇక్కడ ఎవరూ పదవుల కోసం లేరు. ఎవరికి వాళ్ళు మా కరోనాలో శివబాలాజీ జీవిత గారు, నేను ట్విట్టర్లో కూడా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ కావాలంటే అరేంజ్ చేసి, డబ్బులు కావాలంటే 25,000 30,000 ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించి, మెడిసిన్స్ అరేంజ్ చేసి, మొన్న ఒక పెద్ద నటి, పేరు చెప్పకూడదు, ఇంజక్షన్స్ లేవు, నా భర్త చనిపోతున్నాడు, మొన్న కొడుకు చనిపోయాడంటే వెంటనే 40,000 ఒక ఇంజక్షన్ అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారు, అరవింద్ ఫార్మా, ఆయన వెంటనే 5 ఇంజక్షన్లు పంపించారు 40,000 చొప్పున. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్కొక్క డోస్ 40,000 దీనికోసం చేస్తున్నాం, పేరు కోసమా? నేను వెళ్ళిపోతున్నా కదా బయటకి, ఎందుకు నన్ను ఇంకా హింసిస్తారు? మేము హింసకి లొంగం, హింసకి లొంగం. నేను ఈసారి ఇన్సూరెన్స్కి ఇబ్బంది ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే బాంబే నుంచి నా మిత్రుడు హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ 20,000 పంపించారండి. హ్యాట్స్ ఆఫ్. కృష్ణరాజు గారు ఫోన్ చేసి నీకు ఎంత కావాలని అడిగారు. అబ్బే ఏముందండి నేను ఇస్తాను, మీరు ఎంత తోస్తే అంటే నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తానని ఆయన అన్నారు. రావు రమేష్ గారు వెంటనే 30,000 పంపించారు. నా ఫ్రెండ్స్ చాలామంది, జిఎంఆర్ గారు, రవీందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రామారావు గారు, ఇట్లా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు కూడా మా కోసం ఇస్తున్నానండి, ఇది మీకోసం ఇవ్వట్లేదు, మా కోసం ఇస్తున్న నా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు. నేను ఈసారి 10 మందిని దత్తత తీసుకుంటున్నాను 3 లక్షల రూపాయలు ఇచ్చి. రైట్, ఇది నేను చేసిన పనులండి. నేను ఒకటే అడుగుతున్నాను, లాస్ట్ నా స్పీచ్ ఇవ్వలేదు, డేటా ఇచ్చాను. డేటా మీకు కూడా స్వహస్తాలతో నేను పంచుతాను. మేము ఇది కథలు చెప్పట్లేదు, విజన్తో వచ్చాం, డివిజన్ని కలుపుకుపోవాలనుకుంటున్నాం. ఎన్నికలు అనివార్యం కాకుండా డిసిప్లినరీ కమిటీ ఉంది, అందరం కలిసి చేయాలని మా ప్రయత్నం. మహిళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను డిసిప్లినరీ కమిటీ కూడా ప్రపోజ్ చేశాను. అందరికి ఎవరన్నా రావచ్చు, ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఒక మహిళ ఓడిపోయింది, మహిళకు అవమానం జరిగింది, మనం ఇవ్వాలన్నా నేను కాదంటే ఇప్పటికి కూడా మహిళకి ఇద్దామన్నా నేను సిద్ధం. అందరం కలిసి ఒక దాటికి వద్దాం, చేద్దాం. ఎందుకు అంత తాపత్రయం? కూడా అందరం కలిస్తేనే కదమ్మా. కృష్ణరాజు గారు నిన్న మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానండి అని చెప్పాను. అది ప్రెసిడెంట్గా నీ హక్కు, నువ్వు ఏం చెప్తే కరెక్ట్గా నీ రికార్డ్స్ వరకు చెప్పు, ఎందుకంటే కాంట్రవర్సీస్ వద్దని చెప్పడం జరిగింది. ఆయన వంతు ఆయన ఒకటి చెప్పన్నారు ప్రెస్కి, కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, మా ఒక దిగ్గజం, 100 ఏనుగలు ఇందులో ఉంది, సినీ పరిశ్రమ ఇందులో ఉంది, మాని డిస్టర్బ్ చేయడం, మాని కూల్చడం అనేది సాధ్యం కాదు ఎవరికి. అందరం కలిసే ఉంటామని చెప్పమన్నారు కృష్ణరాజు గారు. నేను మీకు చెప్తున్నాను మిత్రులారా, నేనేమి మీతో కథలు చెప్పలేదు, ఉన్నవి చెప్పాం. నిన్న ప్రకాష్ రాజు గారు డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం, మీకు ఇస్తున్నాం, వారికి పంపిస్తాం. విజన్ అన్నారు కదా, ఇంతకంటే విజన్ ఏముంటుంది? ఒకటి ఫైనల్గా చెప్తున్నా, బైలాస్లో ఏముందంటే, బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం. 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరోనా, అసమర్థి, ఇవన్నీ దాటి అందరిని కలుపుకోవాలని చేశాం. నా కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం కాదు, అందరూ కలిసి ఉండాలని చేస్తున్నాం. కాబట్టి భవనం అనేది మా కార్యాలయమా, మా భవనమా? మాకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఇంతమంది ప్రెసిడెంట్ వచ్చారు, జరగలేదు కదా. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది.
ఇప్పుడే ఈ లోపల కరోనా వచ్చింది, ఈ లోపల ఎలక్షన్స్ వచ్చింది. ఎందుకు రాదు భవనం? ఖచ్చితంగా వస్తుంది. భవనం చేయాలి. భవనంలో ఎంతమంది కూర్చుంటారు? 10 మంది కూర్చుంటారు. వాళ్ళకి వసతులు ఇచ్చి కంఫర్టబుల్గా పనిచేయడానికి మా భవనం. అంతే కదా. భవనం అంటే ప్యాలెస్, కార్యాలయం అంటే ఆఫీస్. ఖచ్చితంగా మా భవనం మంచి ఒక కార్యాలయాన్ని చేయడానికి మేము కూడా తోడ్పడతాం. ఎవరు ముందుకు వచ్చినా తోడ్పడతాం. మేము చేస్తాం. మేమున్నాం, మా వంతు తోడ్పడతాం. కాబట్టి సైలెన్స్ ప్లీజ్. హలో హలో హలో. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఫైనల్గా రండి, ఇప్పటికి కూడా చెప్తాను, కలిసి పనిచేద్దాం. డిసిప్లినరీ కమిటీని సంప్రదిద్దాం. ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు, డిసిప్లినరీ కమిటీని మనమే పెట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ని తీసుకొస్తాం అనుకున్నప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది ఒక ప్యానల్ కూడా. ఇంతవరకు ఇన్సూరెన్స్ పనులు కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్కి రెడీ చేసుకుంటున్నాం. కొంత డబ్బులు పెట్టుకుని రెన్యువల్ చేయడానికి. ప్రాణాలు ఇక్కడ విలువెల్లాడుతున్నాయి. ఆరోగ్యం లపటప కొట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో ప్యానల్ పెట్టడం, ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, జనరల్ బాడీ అవ్వాలి. సెప్టెంబర్ వరకు టైం ఉంది. నేను క్లియర్గా మెసేజ్ పెట్టాను ఇక్కడ. అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి. ఎలక్షన్ నేను జరిపించి హ్యాండ్ ఓవర్ చేసి ఛార్జ్ ఇచ్చి వెళ్ళాలి. మరి అక్కడ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్యానల్లో నిలబడి. మరి అక్కడ కొంతమంది మా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. ఫోర్స్లో ఉన్న కమిటీ ఉంటే ఒక ప్యానల్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. నేను క్వశ్చన్ ఇచ్చేస్తాను. ఏమండి చెప్పండి. ఖచ్చితంగా మా జనరల్ సెక్రటరీతో కూడా డిస్కస్ చేస్తాం. డిసిప్లినరీ కమిటీకి మేము రాయాల్సినటువంటి లేఖ రాస్తాం. డిసిప్లినరీ కమిటీ ఈజ్ ఆల్ డిసిప్లినరీ అండ్ రికన్సిలేషన్ కమిటీ. దానికి చైర్మన్ కృష్ణరాజు గారు, వారికి తెలియజేస్తాం. కమిటీ సభ్యులు తెలియజేస్తాం. ఇంతకుముందు కూడా మేము చేసినవన్నీ వాళ్ళకి తెలియజేసాం. కొత్తగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నిన్న నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలియజేస్తాం. దాని యొక్క డిసిషన్ డిసిప్లినరీ అండ్ రికన్సిలేషన్ కమిటీ తీసుకుంటుంది. నేను అనేది అదే కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పెద్దలు ఒకళ్ళు అన్నారు, నా గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే, అనపోతే నువ్వు లీడర్ ఎలా అవుతావు అని. ఇప్పుడు నేను దాంట్లో పోదలుచుకో, ఏదన్నా కావచ్చు. మీరే చూస్తున్నారు కదా నిన్న జరిగింది ఎంతవరకు సమంజసం. అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో, మాలో ఎక్కడైనా ఉంటుంది. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, మసక పారిపోయింది అనేటువంటి మాట అంటే మీ ముందే ఇప్పుడు మీకు నేనే పంచుతాను. పర్సనల్గా నేనే మీడియాని గౌరవిస్తాను. నేను మీడియాకి నేనే పంచుతాను. నేనేం చేశాను మీకు చెప్పాను. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మసకపారింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు, దానికన్నా పార్లమెంట్ మసకపారిపోయింది ఎవరన్నా అంటారా? ఒక సమస్య. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే, గడిచిన 4 ఏళ్ళగానే దానికి మేము రిజల్ట్ ఇచ్చాం. ఎలా మసకపారిపోయిందని చెప్పిన వాడిని ఇప్పుడు నేను చెప్పమని నేను అడుగుతున్నా. డేటా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. ఈ విధంగా ఒక సంక్షేమ సంస్థకి పనేమిటి? సభ్యుల సంక్షేమం. దానికి ఇన్ని పనులు జరిగింది. ఎలా మసకపారిపోయింది వాళ్ళు చెప్పాలి. మేము అడుగుతున్నాం, చెప్పన్నానండి ఎలా మసకపోయిందో. మేము మసకపోలేదు అంటున్నాం. ఒక వన్ ఎట్ టైం.
ఎస్ నేను అనేది ఏంటంటే ఆ, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక డిసిప్లినరీ కమిటీ ఫామ్ అయింది, అంతా కామ్గా ఉంది. ఎన్నికలు సెప్టెంబర్లో ఉంది. అందరూ లోపల ఉన్న వాళ్ళే, అన్ని డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే సింపుల్గా ఏంటంటే ఒక ఫార్మర్ ప్రెసిడెంటు, ఒక యాక్టరు, వాళ్ళతో పాటు కొంతమంది యాక్టర్సు, కొంతమంది ఆఫీస్ బేరర్సు అసలు మసకపారిందనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను 914 మంది సభ్యులకి నేను బాధ్యుణ్ణి. కాబట్టి కాకుండా అంతేకాక ఈ రోజున ఆంధ్రులు, తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు, రాయలసీమ అందరూ తెలుగు వాళ్ళు కూడా అభిమాన సంఘాలు ఒకరికి కాదు అందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అందరికీ కూడా మమ్మల్ని అభిమానిస్తారు. కాబట్టి ఇటువంటివి చెప్పినప్పుడు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ప్రెసిడెంట్గా ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు మేము ఏం చేశామో విత్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, రావచ్చు, ఏమన్నా ఉంటే డిసిప్లినరీ కమిటీ తెలియజేయవచ్చు. దాన్ని నిర్ణయం తీసుకుంటాం. చూడండి, నేను అనేది ఏంటంటే నేను వాళ్ళు ఏదో చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. బీ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. మెంబర్స్ సంతోషంగా ఉన్నారు. ఇంకా 100 మెసేజ్లు పెట్టచ్చు. మీకు పెన్షన్లు వచ్చినాయి సార్, థ్యాంక్ యూ సార్. పనులు జరగలేదు అన్నప్పుడు ప్రెసిడెంట్గా నా బాధ్యత పనులు జరిగింది అని చెప్పడం నా బాధ్యత. కాబట్టి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అనేది ఏంటంటే ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు 10 మందికి చెప్పడం, 10 బకెట్లు నీళ్లు పోయడం తప్ప వాళ్ళు ఓపెన్గా వెళ్ళి ఒక ప్యానల్లో కూర్చుని ఫోర్స్లో ఉన్న కమిటీని వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడితే గొడవకు తప్ప ఏమవుతుంది, కయ్యం అవుతుంది. కాబట్టి అది డిసిప్లినరీ కమిటీకి వదిలేస్తున్నాం. వాళ్ళ బాధ్యత. మేము సహకరిస్తాం, వాళ్ళు సహకరిస్తాం. చెప్పండి. మీరు మాట్లాడు, చెప్తా కదా. ఇప్పుడు ఒకటండి, నా పర్సనల్ విషయం చెప్పాను. ఒక్కొక్కరు ఒక తీరు. నేను ఒక్కొక్క పంచాయతీలుగా పనిచేస్తూ, ఎదుగుతూ, సహకరిస్తూ, సేవ చేస్తూ వచ్చాను. ఆయన వాడు వచ్చాడు. అదే నేను అడుగుతున్నా కదా, ఇప్పటికీ ఒక్కసారి కూడా ఓటేయడానికి వచ్చారా నేను అడుగుతున్నా. స్ట్రైట్ చెప్పానండి, నేనేమో అబద్ధాలు చెప్పట్లే కదా. ఉండండి మీరు చెప్పిందా చెప్పాలి కదా. 25 సంవత్సరాల్లో 50 జనరల్ బాడీలు జరిగి ఉండాలి. 10 తీసేసేయండి. 20 జనరల్ బాడీలు అనుకోండి, 15 తీసేసేయండి. 25 ఇయర్స్ అంటే 10 ఏళ్ళు తీసేస్తే 15 రోజులు 30 జనరల్ బాడీలు ఉంది. ఎప్పుడన్నా వచ్చారా? ఎవరన్నా కనుక్కున్నారా? ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి మేము చెయ్యాలి, మేము ఇది చేస్తామని ఎవరన్నా చెప్పారా? నేను వస్తున్నానండి, నేను కంప్లీట్ చేయాలి కదా. నేను అప్పీల్ చేయడం ఏంటంటే ఎవరైనా 1 సంవత్సరం ముందు నుంచి రావచ్చు, సేవ చేయొచ్చు, మెంబర్లను సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, నేను కంటెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ గారు నాతో మాట్లాడారని చెప్తున్నా కదా. 3 నెలల క్రితం మీకు చెప్పాను కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. వాటిని మేమేమంటంలా. నేను అనే ఒకటే పాయింట్, నిన్న చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా మసక పారిపోయింది అనే పాయింట్తో తీస్తే, మరి ఒక నిమిషం ఎవరన్నా కానివ్వండి, ఒక నిమిషం. ఒక పక్కన ప్రకాష్ రాజ్ గారు నిన్న ఏం చెప్తున్నారు,
చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అమెరికాలో అక్కడెక్కడ అంటున్నారు. మరి ఒక పక్కన స్ట్రాంగ్ అంటూ ఒక పక్కన మసక పారిపోయిందంటూ కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ఏం పనులు జరగలేదంటుంటే దానికి ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వెళ్ళి దాన్ని సమర్థించి చప్పట్లు కొడుతుంటే దానికోసమని మెంబర్స్కి నేను బాధ్యులు. మెంబర్స్కి వెళ్ళాలన్న మెసేజ్ పబ్లిక్కి మెసేజ్ వెళ్ళింది కాబట్టి మీడియా మాధ్యమం కాబట్టి మీడియా ముందు నేను రావాల్సి వచ్చింది. మరి అదే అంటున్నా కదా ఇప్పుడు. నేను చెప్తున్నానండి, నాగబాబు గారు వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా ఎదురెదురుళ్ళు మెడ్రాస్లో అందరూ అంత ఏజ్ నుంచి అందరం కలిసి పెరిగి మా మధ్య కొత్త కాదు. ఎవరు కొత్తగా వచ్చేలా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు నాకు తెలిసి. నేను నాగబాబు గారి ఇంటికి పర్సనల్గా వెళ్ళాను 2-3 సార్లు. శివబాలాజీ కూడా వచ్చాడు. వెళ్ళి ఇలా అసమర్థం ఉంది కొంచెం సహకరించండి అని కూడా అడగడం జరిగింది. అడిగాను నేను, నా వంతు అడిగాను. నేనేం ఇప్పుడు ఒకటేనండి, సేవ చేసే కార్యక్రమంలో అవసరమైతే చీపురు పెట్టుకుని ఓడ్చాలి, నేను ఓడుస్తా. నేను ఇప్పుడు వెళ్ళిపోయే ప్రెసిడెంట్ని, నేను ఇది పెట్టక్కర్లేదు. ఎందుకు పెడుతున్నాను? బాధ్యత ఉంది కాబట్టి. నిన్న మసకబారిపోయింది అన్నారు, ఎవరన్నా అన్నవాడు అదే అంటున్నా కదా. ఇప్పుడు వచ్చి మా మేనిఫెస్టో ఇచ్చాం, మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. నాగబాబు గారు మాతో వచ్చి మా మధ్యన కూర్చుని అన్నారు. మరి చిరంజీవి గారికి కృష్ణరాజు గారికి మొత్తం డిసిప్లినరీ కమిటీకి మేము క్లియర్గా మేము చేసిన పనులు కూడా ఇచ్చాం. అదంతా ఇచ్చిన తర్వాత మరి నేను మసక పారిపోయింది అన్నప్పుడు షాక్ అయ్యాం. నా మీద నాగబాబు గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పటికి కూడా కన్ఫ్యూషన్లో ఉన్నాం కాబట్టి మీడియా ప్రజలు మెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ఈ మీటింగ్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ అదే కదా, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చండి. అబ్దుల్ కలాం గారి మీద కూడా ఎవరో కంటెస్ట్ చేశారు. ఒకటండి, మంచి పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాకే దానికి ఆన్సర్ చెప్పేశాను. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నన్ను అడిగారు, నేను కంటెస్ట్ చేస్తున్నాను. మొన్న విష్ణు మహర్షి అనౌన్స్ చేశారు. మాకు కావాల్సింది ఏంటి? ఎవరు అధ్యక్షులు అయ్యారని కాదు, మేము చేసినటువంటి విజను ఇవాళ సక్సెస్ చేశాం. ఇది మీ చేతుల్లో పెడుతున్నాం, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకేమన్నా దీని మీద ఏం చేస్తారు, ఒక భావనామా చేయండి, మేము సహకరిస్తాం అని చెప్తున్నాం. ఎవరుకి నేను మద్దతు తెలుపుతానో ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మేమందరం కూర్చుని చెబుతాం. ఒకవేళ యునానిమస్ అవ్వచ్చేమో, యునానిమస్గా ఒక మహిళ రావచ్చేమో, లేకపోతే ఇంకొక ఆయన రావచ్చేమో, ఇంకొక యువకుడు రావచ్చేమో. నేనెవరిని చెప్పడానికి? యాజ్ అ ప్రెసిడెంట్ అందరినీ నేను కలుపుకోవాలి. 400 ఓట్లతో గెలిచాను. నేను 400 ఓట్లు పోలేని కాబట్టి నేను న్యూట్రల్గానే ఉండి నేను చేసిన పనులు చెప్పి మంచి ఈ విజన్ని డివిజన్ లేకుండా ముందుకు ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి సహకరిస్తాను. మీరే చెప్పారు కన్ఫ్యూషన్లో ఉందని. ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉంది కాబట్టి డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ దిగాలి. వాళ్ళందరూ కూడా పెద్దలు చర్చించుకోవాలి. ఇంతకు ముందు కూడా ఇలా వచ్చి యునానిమస్ అయిన టైమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా హోప్ చేసేది ఏంటంటే మహిళ రావాలి, యువత రావాలి, పెద్దవాళ్ళు రావాలి. ఎవరు వచ్చినా అందరికీ మేము సహకరిస్తాం. నేను అనేది ఏంటంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మంచు విష్ణు లేడు కదా. నేను మంచు విష్ణు పక్కన కూర్చుని నేను నీకు మద్దతు ఇస్తున్నానని చెప్పిన రోజున నా ప్రచారం ఆయనకి ప్రారంభమవుతుంది. ఎవరికైనా సరే అదే వాళ్ళని అడుగుతున్నాం. చెప్తానండి ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే ఏ సంస్థలోనైనా మెంబర్స్ పెరిగేటప్పుడు, దాని ఖ్యాతి పెరిగేటప్పుడు
రకరకాల ఆలోచనలు రకరకాల వంటి వ్యక్తులు దాంట్లో ప్రవేశిస్తారు. వాళ్ళ అంతరంగం ఏంటని మనకు తెలియదు. కాబట్టి ఎవరిని సంప్రదిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని ఎవరికి అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే తేడా వస్తుంది. నేను కరెక్టు, అవతల ఇంకొకరు కరెక్టు, శివాజీరాజా కరెక్టు, నేను కరెక్టు, రాజేంద్ర ప్రసాద్ బాగా చేశాడు, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ సంస్థల్లో రావడం అనేది మంచిది కాదు. యునానిమస్సే అవ్వాలి. ఎందుకంటే అందరం కలిసి ఒక లైన్లో పోతున్నాం. అనివార్యమైనప్పుడు ఎలక్షన్స్ తప్పవు. కాబట్టి బొకేస్ ఆర్ బ్రెడ్ క్రమ్స్ అంటే పూలకుత్యాలు కానీ రాళ్ళు కానీ రెండింటికి మేము రెడీ. మేము రాటు తేలి ఉన్నాం. 6 ఏళ్ళు నా పూర్తి సేవలు అందించాం. కాబట్టి మేము డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ అనుసరించే పోతాము. ఈ ప్రెస్ మీటు మీ అందరికీ జరిగింది, మీకులో కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ అందరూ ఈక్వలే. ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ కాబట్టి నా బాధ్యత ఉంది. ఎవరైతే కమిటీలో ఉన్నారో ప్యానల్కి అవతల వెళ్ళకుండా అందులో కొంతమంది వచ్చి నాతో కూర్చున్నారు ఆ ప్రెస్ మీట్లో. వాళ్ళ బాధలు వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, దీని తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ ఉండదు. ఎలక్షన్ అప్పుడే ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అనివార్యం అయినప్పుడు ఖచ్చితంగా తెలియలేదు. ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నారు. అన్నాడు నేను ఒక నిమిషం ఎమ్మెల్యేలు ఉన్నా నేనే ఆయన అనిన పాయింట్ అంటే లెట్ నాట్ డైవర్ట్. మళ్ళీ వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ దిస్ థింగ్. ఆయన అనింది ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్నాడు ఆయన. ఆ స్పీడ్లో అలా అన్నాడు. కాబట్టి బ్రదర్స్, ప్రెస్ మీట్లు కావాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటాం. కాబట్టి కాదు కళ్యాణి ఖచ్చితంగా తను మహిళలందరినీ సంప్రదించి, చాలామంది మహిళలు వస్తారు, ఆమె కూర్చుని ఒక ప్రెస్ మీట్ ఆమెకు కావాల్సినప్పుడు ఆమె పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకటి చెప్తున్నా, నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పడం ఇదే, ఒక్క టర్మే చేస్తా. ఎందుకంటే ఇట్స్ ఆనరరీ పోస్ట్. ఇట్ ఈస్ నాట్ అ పోస్ట్ ఆఫ్ పవర్ బట్ సర్వీస్. సో నా సర్వీస్ నేను చేసి వెళ్ళిపోతాను. 4 ఏళ్ళు చేస్తున్నాను, ఈ 2 ఏళ్ళు చేసి వెళ్ళిపోతానని వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పోటీ చేయడం లేదు. నా ప్యానల్ నుంచి ఎవరు లేదండి మాకు తెలిసి. అంటే లేదు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. నన్ను ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేనే చెప్తూ అవతల ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అని, మీ ప్యానల్ మీరు ఎవరైనా పోటీ చేస్తారా అని అడిగితే బాగుంటుంది. కాబట్టి ఇక నేను చెప్తున్నానండి, ఏదైనా అదే నేను అనేది ఏంటంటే, నేనే చెప్పాను మహిళకు అవకాశం ఇస్తే. ఎందుకంటే స్టేజ్ మీద కూడా చెప్పాం కదా, కొంతమంది చెప్పారు పెద్దలు మహిళకి ఇస్తే అని. నేను ఐఎమ్ ఫర్ మహిళకి ఇస్తే బాగుంటుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి నేనే. కాకపోతే రాజకీయ పరిణామాలు అంటే సేవా రంగంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఒక వ్యక్తి సడన్గా దిగి నేను పోటీ చేస్తున్నాను ఇవాళ, నేనేదో చేయాలనుకున్నప్పుడు మరి ఫైనల్గా అందరిని ఒప్పించి మహిళ, యువత పోటీ చేయాలనుకున్న వాళ్ళ అని నిర్ణయించాలి డిసిప్లినరీ కమిటీ. ఫైనల్ అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒకటే చెప్తున్నాను కదండి, ఒక సేవా భావంతో దిగినప్పుడు నాకు ఈగో అనేది పనిచేయదు. నా మొహం మీద ఉమ్మూస్తే కూడా నేను తప్పు చేశానని ఆలోచించుకుంటాను. కాబట్టి నాకు ఎలాంటి బాధ కలగలేదు. మనసు కష్టమేసింది, ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా కష్టమేసింది. కానీ ఆలోచిస్తే దీనికి చాలా రూట్ ఉన్నదని నాకు అర్థమైంది. డెప్త్ ఉంది దీనికి. ఇట్ ఈస్ నాట్ ఏదో అప్పుడు అరవడం కాదు, దీనికి ఒక రూటు, ఒక డెప్త్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వాళ్ళందరూ కూడా నిన్న బయటపడ్డారు, వచ్చారు. కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడడానికి ఏముంది.
నన్ను అడిగితే మొత్తం మీరు మీడియా చూసి మొత్తం మీరే ఉండి నేను దాంట్లో పోదలుచుకోలే. నేను అనేది ఏంటంటే మీరే అన్నారు కదా, ఏమన్నారు 6 నెలలు 3 నెలల ముందు ఇంతకుముందు ఎలక్షన్ జరక్క కాదు, మీరు ఆలోచించండి, ఎలక్షన్ జరక్క కాదు, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ గారి మధ్యన కూడా ఎలక్షన్ జరిగింది. మురళీమోహన్ గారు గెలిచారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పుడు ఓన్లీ 4 పేపర్లు 1-2 టీవీలు దూరదర్శన్ ఉంది కాబట్టి అంత బయటికి రాలేదు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు పోటీ చేశారంటే యునానిమస్ అయ్యారు, నాగబాబు గారు చేశారు, అందరూ చేశారు. శివాజీ రాజా వచ్చినప్పుడు కూడా యునానిమస్ చేయడానికి ముందున్నటువంటి వ్యక్తి నేను, తప్పకుండా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా మధ్యన విభేదాలు ఏర్పడినప్పుడు కూడాను లేదు మా బాగుండాలని నేను ఒకటి, అందులో పెద్దలు అందరూ నిర్ణయించి శివాజీరాజు యునానిమస్ మేము చేశాము. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రెస్ మీట్లు అయినాయి కాబట్టి మీకు తెలుస్తుంది, మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఒకటి, ఒక మార్పుకు రావాలని ప్రయత్నం. మార్పు అనేది ఒక రోజుల్లో రాదు, మార్పుకి ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ 3 ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మార్పు వస్తుంది. అమ్మవారు కూడా రాక్షసుల మీద 1000 సంవత్సరాలు పోరాడింది. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇంకొకసారి ఎలక్షన్కి రంగం సిద్ధమైంది. ప్రతి ఎలక్షన్ మహాభారతమే, పోయినసారి కూడా మహాభారతమే, కానీ చాట భారతం అవటం మాకు ఇష్టం లేదు. మహాభారతం అయినా పర్వాలేదు కానీ బాడీ ఇప్పుడున్నది 26 మంది. ఆయన చెప్పింది 2 విషయాలు చెప్పాడు. ఆయన 500 మంది మెంబర్స్ అన్నారు. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసి 914 అంటే దెర్ ఇస్ నో డేటా. అక్కడ ఏమి డేటా లేదు వాళ్ళ దగ్గర. ఏమండి, రెండోది 26 మెంబర్స్ ఉంటే 27 అన్నారు. దెర్ ఇస్ నో డేటా. కాబట్టే ఇవాళ ప్రకాష్ రాజు గారికి నేను సహకరిస్తున్నాను. ఈ డేటా ఇచ్చి ఆయనకే ఇస్తున్నాను, డేటా పంపిస్తున్నాను, కాపీలు పంపించి వాళ్ళందరికి కూడా ఒక బంచ్ ఇచ్చి చదువుకోండి అని. మాకి భవనం అంటే నేను అనేది అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. భవనం అంటే తెలుగులో ఒక బంగ్లో, ఒక ఇది. మనకు కావాల్సింది ఏంటి? మాకి భవనం అంటే కార్యాలయం. నేను అనేది ఏంటంటే అందరూ కలిసి పనిచేసుకోవడానికి, వచ్చిన మెంబర్సు గౌరవంగా వాళ్ళని సగర్వంగా ఆహ్వానించి కూర్చోబెట్టి టీ ఇచ్చి పంపించడానికి ఒక మంచి కార్యాలయం కావాలి. కాబట్టి భవనమైనా కార్యాలయమైనా అన్నీ ఒకటే. నేను చెప్తుంది ఏంటంటే కన్ఫ్యూషన్ వద్దు, వెల్ఫేర్ ఫస్ట్, భవనం మస్ట్, బస్. సో ఇంకా ఎలక్షన్ దాకా ప్రెస్ మీట్లు ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. Subscribe us and press the bell icon for more interesting updates.